నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. ప్రధాని మోడీ సంక్షేమం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన గెలుపుకు నాంది పలుకుతాయని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నిలిపారని, రానున్నది బీజేపీ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని, నన్ను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, యానాల ఎంపీ బాలేశ్వరం గుప్తా, కౌన్సిలర్లు అంతారం, లలిత, సాహు, శ్రీలత, లావణ్య, బీజేపీ నాయకులు, నియోజకవర్గ బూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఫైనల్ ఫేజ్లో వాళ్ళ ధైర్యం ఏంటి, మా బలాలు ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, మా బలాలు ఏంటి కూడా మాట్లాడుతున్నాం. చూస్తే వాళ్ళ బలాలు కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్, అదేదో మొత్తం పదవి ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ ప్రకారంగా పైసలు పంపడం దానివల్ల మీరు పంపినా కూడా అది తీసుకున్నా కూడా తీసుకున్న వాళ్ళు బీజేపీ చేస్తారు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు మా జీవితాలు బాగా కావాలంటే నమ్మకం పెట్టుకుంది మోడీ గారు. మీ పథకాలు మేము 2500 ఇస్తాము, మేము 4000 ఇస్తాము, మేము మహిళలకు 1,00,000 ఇస్తాము, ఇవన్నీ ఇవ్వడం ఉన్న పథకాలే అమలు చేస్తున్నారు. ఉన్న 2,000 రూపాయలు నుంచి 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేసి 10 గ్యారెంటీలు అంటే మీరు అదే ప్రచారం తప్పనిసరిగా మేము ఇంకా ఎక్కువ మెజారిటీ మేము గౌరవంగా అడుగుతున్నాము మోడీ గారికి. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఉండే అది కమలం పువ్వు గుర్తున్న బీజేపీ మోడీ గారి పార్టీ, ఇంకోటి ఏమో చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తరఫు నుంచి అభ్యర్థి ఎవరు ఉన్న అభ్యర్థి పారిపోయాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడనో వైనాడు కొంచెం లోగోలు కింద పెట్టండి. నా ముఖం కవర్ అవుతుంది. మొట్టమొదలు భక్తులకు, మిత్రులకు, అభిమానులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా వైభవంగా జరుగుతుంది. ఇంకోటి చాలా సంతోషం ఏంటంటే యువతకు దైవభక్తి ఇంకా దేశభక్తి పెరుగుతూ ఉంది. కొంతమంది ఏమో డ్రగ్గు, పబ్బు కల్చర్ అవుతుంటే, ఆల్కహాల్, బియర్ కల్చర్ అవుతుంటే దిక్కు చాలా సంతోషం. దైవభక్తి, దేశభక్తి యువతల వెళ్తుంది, అది చాలా మంచిది. ఇదే డైరెక్షన్ దేశం ముంగటి వాళ్ళని కోరుతుంది. ప్రచారం చాలా మంచి జరుగుతుంది. నిన్ననే అన్నిట్లా వైబ్రెంట్, అన్నిట్లా ఉత్సాహమైన నామినేషన్ ర్యాలీ జరిగింది. ఆడ సాధారణంగా నామినేషన్ ర్యాలీకు డబ్బులు, బ్యాండ్ బాజా ఇవన్నీ పెడతారు. కిరాయికి తీసుకొచ్చిన మనుషులను, డీసీఎంలను నింపి ఒక్కరు కూడా కిరాయి మనుషులు మాదే ఉంటారు. అందరు కూడా కట్టుబడి ఉన్న కార్యకర్తలు వచ్చారు. అందుకే ఆ నిజమైన ఉత్సాహం కనబడుతుంది. సంతోషం. ఇదే ఉత్సాహంతో మేము నవ్వుకుంటా ముంగట పోతాము ఎలక్షన్ రోజు వరకు. ఇదే డైరెక్షన్లో పోతే మాకు 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. మేము క్యాంపెయిన్ చేసిన మోడీ గారు చేసిన అటు దేశాన్ని కాపాడుతుండు, పేదలను ఆదుకుంటుండు, బియ్యం, మద్దతు ధర ఇవన్నీ, మళ్ళీ ఇటు ధర్మాన్ని కాపాడుతుంది. అదే కాక ఇప్పుడు అందరికి తెలిసింది ఇది కులాలను విడదీసి, మతాలను విడదీసి పోరాడే పార్టీ. భారతీయులందరూ ఒకటే అని ముందుకొస్తుంది. ప్రతి పథకము కులాలకు, మతాలకు అతీతంగా వేరే ప్రభుత్వాలు పథకం చేస్తే కులాలు, రిజర్వేషన్స్ చేస్తే మతాలకు. ఇది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి వ్యతిరేకం. రమణ ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లే వాళ్ళని బ్లేమ్ చేసింది నేను కాదు ఆరోపణ. బట్టి విక్రమార్క గారు చేసిండ్రు. వీడు
కోళ్ళ దాన దొంగతనం చేసిండు, మద్దతు ధర తక్కువ చేసిండు, అది అసెంబ్లీ చేసుకుంటు ఆరోపణ చేసింది మేము కాదు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసిండు. మట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు. వీడు కోళ్ళ పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు, చిన్న పోల్ట్రీ రైతులకు వాళ్లకు అప్పుడు 16 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఇది 1200కి కొనుక్కున్నాడు. ఆ మక్కల దొంగ ఈయన్నే అని కాంగ్రెస్ వచ్చింది. అదే కాక కాంగ్రెస్ గాంధీ భవన్లో కోడి పుంజు మీద పెట్టి కోడి దాని మీద పెట్టి ఆ కోడి పుంజుతోటి ప్రెస్ మీట్ వచ్చింది అని వాళ్ళ నాయకుడు. వీడు బొడగొండోడా నువ్వు గుడ్డ దొంగలో ఏదో అన్నాడు, తాడా దొంగల మారా అనేది PCC ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి. అయితే కేసులు పెట్టమని వాళ్ళతోటి మాట్లాడమని, చర్చ పెట్టమని ఆ కాంగ్రెస్ నాయకులు మాతో చర్చ ఎక్కడన్నా అక్కడ రాని. అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు, అవును రెడ్ ఫోర్ట్ అక్కడ ప్రాపర్టీ మాదే, మేము చట్టం ప్రకారం తీసుకున్నాం. అంటే అక్కడ హనుమాన్ల గుడికి బొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడిగారు. ఇది ఛాలెంజ్. ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మొదలు, ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ పిలిచి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ అవుట్ అంటారు. అంటే పారిపోయింది కదా, రమ్మను బిడ్డ రమ్మని ఇక్కడికి వచ్చేది. నేను కూడా అవసరం లేదు, ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండ్రు. వాడు పెద్దేములు కొడితే రాళ్ళు కొడితే దెబ్బ ఉరికిపోయిండు. ఇంకోటి ఇక్కడ నువ్వు బస్ దిగుతుంటే వాపస్ ఎక్కించిండ్రు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండ్రు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రాకపోతే వెళ్ళగొట్టింది. ఎవరికైతున్నది ఆయన స్కామ్లు చేసింది. హనుమాన్ల గుడి ఈరోజు హనుమంతుని జయంతి, ఏ ముఖం పెట్టుకొని రామాలయం పోతుంది, ఏ ముఖం పెట్టుకొని హనుమాన్ చెప్పుకుంటారు ఈరోజు. అదే కాక గుడ్లు అమ్ముతే అది మనం కొన్నా కూడా దుకాణం వెనక్కి సైజు పెట్టుకుంటాం, చిన్న గుడ్డు గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే 50 గ్రాముల గుడ్డు ఉండాలి. అడగమని ఆ కండిషన్ రిలాక్స్ చేసి చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పోల్ట్రీ రైతులు సప్లై చేయలేదు. అదే పాత చిన్న పోల్ట్రీ రైతులు డిస్క్వాలిఫై చేసి వాళ్ళు 5-10 మంది హ్యాచరీస్ వాళ్ళు సప్లై చేసి దొంగెవరు, గుడ్ల దొంగెవరు, గుడ్ల దాన దొంగెవరు, హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసింది ఎవరు.